రాజేష్ ఓకేనా? ఓకే ఓకే వైస్ ప్రెసిడెంట్ అదే ఒరిజినల్. అరే వేసినాం మళ్ళీ అడుగుతున్నారు అందరు వచ్చినప్పుడు ఏం కాదు వేస్తే అన్న అడుగుతున్నారు. కూర్చోను ఇక్కడ వస్తున్నాడు వస్తున్నాడు. అయిపోయిందా? ఇంకే వచ్చాను మళ్ళీ చేస్తాడు నాకు టీడీపీ దాన్ని కూడా ఇవన్నీ నాకేందుకు ఆయన అసలైంది నాకు కావాలంటే మదన్ ఒక నిమిషం అట్లా వెళ్ళబడు. కొంచెం వీడియో కూడా ఇస్తాం, మళ్ళీ నేను వీడియో నీకు యాడ్ చేస్తాను. ఉందిలే ఓకే వీడియో తీసుకోలేదు దాంట్లో ఏమవుతుంది. మీ ఐఫోన్ ఎక్కడ ఒక ఫోటో పడదాన్ని రాజేష్ తీసినా కొట్టరా. ఈరోజు నూతన ప్రెస్ క్లబ్ మెంబర్స్గా నూతన కమిటీ చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ కొత్త కమిటీ నూతన కార్యవర్గం ఎంపిక చేసుకోవడం, అందరూ కూడా అధ్యక్షులుగా నరేందర్ గారు, జనరల్ సెక్రటరీగా నరేందర్ గౌడ్ గారు, అట్లాగే నూతన కార్యవర్గం అందరూ కూడా ఈరోజు మంచి యువకులు దీంట్లో కార్యవర్గంలో ఉండడం చాలా సంతోషకరం. వీరందరూ కూడా చాలా అనుభవం గల, అంటే ప్రెస్లో చాలా రోజులుగా పనిచేసి వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలకు వీరందరూ శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రెస్ క్లబ్ సంబంధించిన నూతన కార్యవర్గానికి సంబంధించిన ఎలాంటి ఈ అభివృద్ధి కార్యక్రమంలో బిల్డింగ్ కానీ ఇంకేదైనా మా నుండి చేతనైన సహాయ సహకారాలు అందించడానికి మేము ఇప్పుడు కూడా ఉంటాము. మా ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇవి ప్రెస్ వెంబడి ప్రెస్ క్లబ్ వెంబడి కూడా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్కు ఎన్నికైన మా కొత్త కమిటీకి ప్రతి ఒక్కరి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదరణ లభిస్తుంది, అభినందనలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మా ఈ ఎన్నికైన టీం తరఫు నుంచి గౌరవనీయులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన అడగంగానే మాకు బోరు
వేయించడం జరిగింది. దాంతోపాటు ఆర్ఓ ప్లాంట్ కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా ఇది ఒక మా స్టెప్గా ముందడుగుగా మేము భావిస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పటికే విద్యాశాఖ అధికారి కూడా ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి కూడా రాయితీతో కూడినటువంటి ఫీజు విద్యార్థులు ఒకరికి ఉచితం, మరొకరికి 50% కూడా ఫీజులు ఇవ్వాల్సింది ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక ముందు స్టెప్గా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కూడా మున్సిపల్ చైర్మన్ గారు ఆనంద్ గారు గౌడ్ను కలవడం జరిగింది. ఆయన కూడా ప్రెస్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా మాకు ఏ విధమైన సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ముడా చైర్మన్ కూడా ఇప్పటికి కూడా లక్ష్మీ యాదవ్ గారు కూడా తమకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఆయన కూడా ఇప్పటికీ ఆర్ఓ ప్లాంట్ కూడా మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రెస్ క్లబ్ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని హంగులతో కూడా ఏర్పాటు చేస్తామన్న ఆశాభావం మాకు కలుగుతుంది. మాకు లభిస్తున్న ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వీరి సహకారంతో రానున్న రోజుల్లో మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ను పూర్తి స్థాయిలో హంగు ఆర్భాటాలతో కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా మాకు ఆశాభావం కలుగుతుంది. మా కమిటీ కూడా అందరు యువకులే ఉన్నారు. యువకులను ఎన్నుకున్న మా మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.